ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను దర్శి నియోజకవర్గంలో పొలిటికల్ అనాలిసిస్ చేసిన తర్వాత ఏంటి సార్ మీరు మేడం గారు 2,500తో గెలుస్తారన్నారు, లేకపోతే 4,000 లోపు గెలుస్తారని చెప్పారు, ఓడిపోయారు అని చెప్పేసి కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. సో ఎందుకంటే వాళ్ళకి చాలా అభిమానం, గుట్టిపాటి లక్ష్మి గారి మీద చాలా అభిమానం ఏర్పడింది. మేబీ దర్శి నియోజకవర్గంలో 100కి 100% కార్యకర్తలు తమ శక్తి వంచన మించి పనిచేశారు. కార్యకర్తలుగా ఉండి నాయకులుగా ఎదిగిన వాళ్ళు కూడా 100కి 100% పనిచేశారు. ఎందుకంటే మేడంని గెలిపించుకోవాలి, ఖచ్చితంగా పార్టీకి మంచి లైఫ్ రావాలి, ఎక్కడి నుంచో ఒక మన ప్రకాశం జిల్లా ఆడపిల్ల మన దగ్గరికి వచ్చింది, ఖచ్చితంగా మనం గెలిపించాలి అని చెప్పేసి కృతనిశ్చయంతో 100% పనిచేశారు. అయితే ఇక్కడ కొన్ని సమీకరణాలు చూసుకున్నట్లయితే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ అఫీషియల్ అవ్వచ్చు అన్అఫీషియల్ అవ్వచ్చు నాకు తెలియదు, కానీ అక్షరాల వాళ్ళు ఖర్చు పెట్టినటువంటి డబ్బులు 150 పైన 150 CR ఖర్చు అయింది. ఇంకా ఎక్కువే అయి ఉండొచ్చు నేను అనుకోవటం. అయితే ఆయన ఒక ప్రిస్టేజ్గా తీసుకున్నాడు. మరి మహిళ మీద గెలవటమా ఓడిపోవటం అవమానం అని అనుకున్నారో నాకు తెలియదు. లేకపోతే అంటే వాళ్ళు అనిపించినటువంటి కొన్ని విషయాలను నేను మాట్లాడుతున్నా. లేకపోతే ఈసారి మనం ఇక్కడ కానీ ఓడిపోతే 2024లో మళ్ళీ 2029లో మళ్ళీ ఇక్కడ మన సీటు ఇస్తారా ఇవ్వరా, కాబట్టి మనం కాపుల్ని కాదని మనకు సీట్ ఇచ్చారు కాబట్టి మనందరం కలిసికట్టుగా పనిచేసి ఈ నియోజకవర్గాన్ని గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలి అని చెప్పేసి ఆ యొక్క కాన్సెప్టు వాళ్ళ కార్యకర్తల్లోకి వెళ్ళటానికి బాగా ఉపయోగపడింది. తద్వారా ఒక కసి బాగా వాళ్ళలో ఉత్పన్నమైంది. అందుకు నిదర్శనం చెప్పాలంటే ఎర్రవనపల్లె, బొట్లపాలెం, తుమ్మిదలపాడు లాంటి గ్రామాలలో ప్రజాస్వామ్యాన్ని కూనీ చేస్తూ వాళ్ళు ఇష్టాసారంగా రిగ్గింగ్ చేసుకోవటం మొదలుపెట్టారు. అందరు చూస్తున్నాగానే జరిగింది. ఎన్నికల రిజల్ట్స్లో కూడా స్పష్టంగా కనిపించింది. సరే, నేను వాళ్ళు పోల్ చేశారా రిగ్గింగ్ చేశారని పక్కన పెట్టేస్తే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మైనస్లు ఏంటి, అసలు ఇంత మేడం గారికి ఇంత వచ్చి అసలు పొలిటికల్ నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటి తక్కువ టైంలో వచ్చినటువంటి క్రేజ్ ఇది. ఎందుకంటే చంద్రబాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఎంత క్రేజ్ అయితే వచ్చిందో, గొట్టిపాటి లక్ష్మి గారు దర్శి నియోజకవర్గాన్ని ప్రకటించిన తర్వాత అంత పెద్ద క్రేజ్ వచ్చింది. అలాంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్, అట్లాగే దర్శిలో గెలిస్తే మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యే అభ్యర్థిగా కూడా అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోనీ తను వచ్చిన తర్వాత ప్రతి గడప గడపకు వెళ్ళారు. ఒక్కొక్కసారి 8-10 ఊళ్ళు కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి. ఎక్కడ మైనస్ జరిగింది అనేటువంటిది ఆలోచిస్తే తెలుగుదేశం పార్టీకి నేను ఇంకా కూడా చెప్పినట్టు కార్యకర్తలు 100కి 100% పనిచేశారు. అలాగే కార్యకర్తల నుంచి నాయకులుగా ఎదిగినటువంటి వ్యక్తులు కూడా 100కి 100% పనిచేశారు. కొంతమందిలో మాత్రం ఏమొస్తే ఇక్కడ పాతుకుపోతుంది, గొట్టిపాటి వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడ నిలబడిపోతారు అనేటువంటి పోతే మన మన నాయకత్వం చెల్లుద్దా చెల్లదా అనేటువంటి కొంతమంది వ్యక్తుల అభద్రతా భావం అనేది వైసీపీకి ప్లస్ అయింది. అట్లాగే దర్శి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. ఒక్కొక్క ఊళ్ళో 3, అది కూడా ఇక్కడ పార్టీ కేంద్ర ఆఫీసు నుంచి పోల్ చేసినటువంటి వాళ్ళ రాజకీయ అవసరాల కోసం తయారు చేసినటువంటి నాయకులు వాళ్ళంతా కూడా గ్రూప్ రాజకీయాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా కలిసి వచ్చిన అంశాలు, వాళ్ళు విన్నింగ్ అవడానికి బాగా ఉపయోగపడినటువంటి అంశాలు. అట్లాగే తెలుగుదేశం పార్టీలో బాగా యాక్టివ్గా పనిచేసే పిల్లలకి ఆర్థికంగా దెబ్బతిని ఉన్నారు. ఎందుకంటే 2014లో సిద్ధారాఘరావు వచ్చాడు, కేవలం వాళ్ళకు భజన చేసే వాళ్ళకి మాత్రమే కోట్ల రూపాయల కాంట్రాక్ట్ కేటాయించాడు. ఎవరైనా నోరు తెరిచి అడగాలంటే వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతినిద్దేమో, సార్ గ్రహించి ఇస్తాడేమో, మేము ఎంత కష్టపడ్డాం కదా అనేటువంటి వ్యక్తులందరికీ కూడా మొండి చేయి చూపించాడు. సరే, ఉండబట్టలేక అడిగిన వాళ్ళని కూడా చేస్తాను చూస్తాను అనే విధానంతో ఏదైతే వాళ్ళు ఒక కోటరీ వర్గాన్ని మెయింటైన్ చేశారో వాళ్ళకు మాత్రమే వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్లు ఇచ్చాడు. వాళ్ళందరినీ కూడా ఆర్థికంగా స్థితిమంతులు చేశాడు. 2019 వచ్చేసరికి వాళ్ళంతా కూడా వైసీపీలోకి వెళ్ళిపోయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీదే దాడి చేసే స్థాయిలోకి వాళ్ళని తయారు చేశాడు. ఒకనొక టైంలో సిద్ధారాఘరావు ఓపెన్గా మాట్లాడాడు, నేను ఇంతమందిని పెంచి పోషించాను, ఈరోజు వాళ్ళే నాకు యాంటీగా పనిచేస్తున్నారంటే ఆయన ఎంపీగా అక్కడ పనిచేస్తున్నా కూడా ఎమ్మెల్యేగా మాత్రం బాబురావు పోటీ చేసినా వీళ్ళు అక్కడికి వెళ్ళారు, వైసీపీలోకి వెళ్ళారు అనేది అంటే అధికారాన్ని చూసి వాసన పసిగట్టి వెళ్ళేటువంటి నాయకులు వాళ్ళు దర్శి నియోజకవర్గంలో కోకొల్లగా ఉన్నారు.
అవసరాన్ని బట్టి జంప్ చేస్తుంటారు. టీడీపీలో నుంచి వైసీపీలోకి, వైసీపీలో నుంచి టీడీపీలోకి జంప్ చేస్తారు. అదే నాయకత్వం 2024లోకి వచ్చేసరికి మళ్ళీ వాళ్ళు ఇటు టీడీపీలోకి జంప్ చేశారు. కానీ పార్టీని నమ్ముకొని, పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని కష్టం వచ్చినా నష్టం వచ్చినా పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకు కొంత రాజకీయ ప్రాధాన్యత తగ్గిన మాట వాస్తవం. అయినప్పటికీ కూడా కార్యకర్తలు తమ శక్తి వంచనకు మించి పనిచేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు ఏదో 2500 ఓట్ల మెజార్టీతోటి ఓడిపోయింది మేడం గారు అంటే, ఆ 2500 మెజార్టీ దాకా అంటే అక్కడ దాకా లాక్క రావడానికి నేను 100కు 100% చెప్తున్నా. తెలుగుదేశం పార్టీ ఆమె యొక్క ఓన్ ఇమేజ్గా ఏర్పడినటువంటి క్రెడిబిలిటీ 40% ఉంటే, కార్యకర్తల యొక్క కష్టం 35% ఉంటే, కేవలం నాయకుల యొక్క కష్టం మాత్రం కేవలం 15% మాత్రమే ఉంది. అసలు ఈ రోజుకి కూడా నేను చాలామందిని ఫ్లెక్సీల మీద చూస్తున్నా, వీళ్ళకి పదవులు ఉన్నాయా? అదే 2019 నుంచి 2024 ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? నాకు అర్థం కావట్లేదు. 2019 నుంచి 2024 వరకు కూడా అసలు ఏ కార్యక్రమానికి హాజరవ్వరు. ఎక్కడికి వెళ్ళారు? అసలు పార్టీ ఆఫీస్ మూలంగా కేవలం కొంతమంది వ్యక్తులు మాత్రమే ఆహ్వానించేవాళ్ళు. ఈరోజు నేను ఓపెనింగ్గా మాట్లాడుతున్నా. ఆ వ్యవస్థ పోవాలి. పార్టీ కోసం కొట్లాడుతుంది. మాకేమన్నా జగన్మోహన్ రెడ్డి మాకేమన్నా వ్యక్తిగత ద్వేషం ఉందా? లేకపోతే బూచేపల్లి శ్రీనివాస రెడ్డికి నాకేమన్నా వ్యక్తిగత వైరం ఉందా? లేకపోతే మద్దిశెట్టి వేణుగోపాల్కి మాకేమన్నా ఆస్తి తగాదులు ఉన్నాయా? ఇళ్ల స్థలాలు ఉన్నాయా? ఎక్కడ తగాదులు ఉన్నాయి? ఆయన వైసీపీలో ఉన్నారు, మేము తెలుగుదేశంలో ఉన్నాం. చంద్రబాబు నాయుడు సిద్ధాంతాలు మాకు నచ్చాయి కాబట్టి బాబు గారి సిద్ధాంతాల కోసం మేము ఫైట్ చేస్తున్నాం అనేటువంటి కార్యకర్తల్ని పార్టీ ఆఫీసులో ఏ రోజు వరకు కూడా గౌరవించలేదు. దర్శి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కేవలం కొంతమంది మాత్రమే ఏ కార్యక్రమం జరిగినా ఏ వ్యాధులను వాళ్ళ వరకే పిలుచుకొని వాళ్ళ ద్వారా మాత్రమే ఏదో ఒక కార్యక్రమాన్ని బిల్డ్ చేస్తున్నట్టు పార్టీ ఆఫీస్కి కార్యకర్తలకి కనెక్టివిటీ దెబ్బతినింది. ఇది వాస్తవ విషయం. అది సెటరేట్ చేసుకోవడానికి కూడా లక్ష్మి గారు వచ్చేసరికి చాలా, ఎందుకంటే 4వ తారీఖు వచ్చారు, చాలా తక్కువ టైంలో నామినేషన్ వేయాల్సి వచ్చింది, చాలా తక్కువ టైంలో ఉంది. అయినప్పటికీ కూడాను ఆమె శక్తి వంచన మించి ప్రయత్నం చేసింది. అంతవరకు మాత్రం నేను వాళ్ళని అంటే ఏదో వాళ్ళని భజన చేస్తే మనకేదో ఇస్తారని కాదు, అంతవరకు ఆమె ప్రయత్నం చేసింది. అయితే టైం తక్కువగా ఉండటం వల్ల గ్రౌండ్ లెవెల్ని టచ్ చేయటంలో కొంచెం గ్యాప్ వచ్చింది వాళ్ళకి, చాలా తక్కువ టైం ఉండటం వల్ల. ఎక్కడ ఏ నాయకుడి ద్వారా మనం గట్టిగా పోల్ చేసుకోగలుగుతాం అనేటువంటి ఒక సమాచారాన్ని స్వీకరించడానికి చాలా తక్కువ టైం పట్టింది. అట్లాగే ముఖ్యంగా నాయకులు కొంతమంది తెలుసుకోవాల్సింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అనేది ఒక తల్లి లాంటిది. పార్టీని అధికారంలో తెచ్చుకొని, మేడం మేము మా ఊళ్ళో ఇంత అధికారం తెచ్చాం కాబట్టి మాకేమన్నా కాంట్రాక్ట్ వర్కులు ఇవ్వండి మేడం, మాకు పనులు ఎక్కువ ఇవ్వండి మేడం అనే సంస్కృతి నుంచి మాకెంత ఇస్తారు, మాకెంత డబ్బులు ఇస్తారు అనే స్థాయికి దిగజారిపోయే పరిస్థితిలోకి ఎందుకు వచ్చింది అనేటువంటిది ఆలోచించుకోవాలి. రాష్ట్రంలో ఎక్కడా లేదు ఇటువంటి డబ్బు సంస్కృతి. నాయకులకు డబ్బులు ఇచ్చి నాయకత్వం తీసుకునే దౌర్భాగ్య పరిస్థితి ఒక్క మన దర్శి నియోజకవర్గంలోనే ఏర్పడింది. నాకు అక్కడ ప్యాకేజ్ ఇస్తున్నారు, పోనీ పోతే దరిద్రం పోయిద్ది, ఇంకా పార్టీకి పట్టిన పేడ విరగడైపోయిద్ది. నువ్వు పోతే కొత్త వాళ్ళు వచ్చేస్తారు నాయకత్వానికి, అది చెయ్యరు, అది పోరు. అవతల నుంచి వచ్చే ప్యాకేజీలు అన్నీ కూడా సీక్రెట్గా నడుస్తాయి. అక్కడికి పోయి మగతనంగా నేను చెప్తున్నా ఒకటే మాట, నాకు పార్టీ నచ్చలేదు, చంద్రబాబు నాయుడు గారి విధానమో లేకపోతే ఇక్కడ లోకల్ వాళ్ళ విధానం నచ్చలేదు. ఈవెన్ రైట్, నీకు చాయిస్ ఉంది, వెళ్ళిపో, అవతల పార్టీలోకి వెళ్ళిపోయి కండో కప్పుకో, డేర్గా చేయి రాజకీయం, తద్వారా ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అది కాకుండా అవతల పార్టీ నుంచి ప్యాకేజీలు తీసుకోవటం, తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పడవటం, చాలామంది అలా వాళ్ళ నాయకత్వం వాళ్ళు పెత్తనం చేస్తే మేము ఒప్పుకోము, వాళ్ళ నాయకత్వంలో మేము పనిచేయడానికి ఇష్టం లేము అనేటువంటి ఒక సంకుచిత భావం దర్శి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఓడిపోవడానికి ప్రధానమైన కారణం. ఈవెన్ నాకేం భయం లేదు, ఉన్న ఫ్యాక్ట్ చెప్తున్నా. ఇంకా ఎవరైనా ఎక్కువ మాట్లాడితే ఎవరి దగ్గర ప్యాకేజీలు తీసుకున్నాడో కూడా నా దగ్గర డీటెయిల్స్ నేను చెప్పగలుగుతాను. నాకేమీ భయపడాల్సిన ప్రసక్తి ఏం లేదు. ముఖ్యంగా నేను ఇంకో మాట చెప్పా, బూచేపల్లి శ్రీనివాస రెడ్డి గారు 150 కోట్లు పైచిలుకులే ఖర్చు పెట్టాడని. వాళ్ళ అమ్మ జడ్పీటీసీగా ఉన్నప్పుడు ఆల్రెడీ HMTVలోనూ ఎక్కడో వేశారు, 30 కోట్లు పైచిలుకులుగా కాంట్రాక్టులు ఇస్తే అందులో 10 కోట్ల కాంట్రాక్టు తాళ్ళూరు మండలంలోనే ఇచ్చారండి. తాళ్ళూరు మండలంలోనే 10 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. అక్కడ మిగిలినటువంటి 20 కోట్లు వాళ్ళకి బాగా పట్టున్నటువంటి మా గ్రామాలలో మండలాలలో జడ్పీ చైర్పర్సన్ నిధుల కింద ఇవ్వటం జరిగింది. దానిపైన కూడా సమగ్ర దర్యాప్తు జరిగితే కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులకు కూడా బినామీలతోటి అంటే పొత్తుతోటి కాంట్రాక్టులు చేశారనేటువంటి వాదన తెరపైకి వచ్చింది. అలాగే చీమకుర్తి ఒక ప్రముఖ హాస్పిటల్ నుంచి
తెలుగుదేశం పార్టీ అంటే ఆపోజిట్ పార్టీ నాయకులు కొనుగోలు కోసం బేరసారాలు నడిచాయి అనేటువంటి ఒక టాక్ కూడా పెద్ద ఎత్తున వినిపిస్తుంది. ఇక ఆయన ఎలక్షన్స్లో డబ్బులు పంచడానికి దాదాపుగా 85 CR వాడితే ఎన్నికల ఎక్స్పెన్సెస్ ఒక 15 CR అయిందంటే అక్కడ వరకు కూడా 100 కోట్లు అయింది. 30 కోట్లు కాంట్రాక్ట్ ఇచ్చాడు. ఇక ఒక 4-5 కోట్లు నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులకి ఎవరెవరికి ఎంతెంత కావాలో చేశాడు. ఇక మిగిలినటువంటి దాంట్లో బ్యాలెన్స్ అటు కొంతమంది వైసీపీ నాయకులను కొనుక్కోవడానికి, ఇటుపక్క కొంతమంది టీడీపీ నాయకులకి బేరసారాలు సాగించారనేటువంటి ఒక టాక్ అయితే వినిపిస్తుంది. అది 100% నిజం. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి ప్రభంజనం వచ్చింది. ఎక్కడా కూడా ఒక్క అంటే పేరు ఊరు తెలియని వ్యక్తులు కూడా సూపర్ డూపర్గా ఎమ్మెల్యేలుగా చలామణి అయ్యారు. కానీ ఒక్క దర్శి నియోజకవర్గంలో ఇన్ని ఫెసిలిటీస్ ఉండి అంటే ఇన్ని ప్లస్ మార్క్స్ ఉండి కూడా స్వల్ప మెజార్టీతోటి ఆమె ఓడిపోయింది అనే కంటే కూడా ఓడిబుచ్చారు అనే దాన్ని మనం వింటే బాగుంటుంది. అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా నాయకత్వం అనేది చేంజ్ చేయాలి. ఇంకా ఎంతసేపు ఉన్నా ఆ పాత చింతకాయ పచ్చని తీసుకొచ్చి రోజు కార్యకర్తల మీద నాయకుల మీద రుద్ది కాకుండా కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి. పనిచేసే కుర్రాళ్ళు ఉన్నారు. ఈవెన్ టాలెంట్ ఉన్న వాళ్ళని ఎంకరేజ్ చేయండి, టాలెంట్ లేని వాళ్ళని పక్కన పెట్టేసేయండి. అసలు ఆ నాయకుడు అంటే 10 మంది కార్యకర్తలకు ఒక ప్రొటెక్షన్ లేయర్ ఏర్పాటు చేసేవాడిని నాయకుడు అంటారు. అంతేగాని 10 మంది కార్యకర్తల మీద పెత్తనం జలాయించేవాడిని నాయకుడు అంటారు. ఇప్పటిదాకా దర్శి నియోజకవర్గంలో అదే ఉంది. నేను నాయకుడిని, నేను ఒక 100 మందిని శాసిస్తా. 100 మందిని శాసించడానికి నాయకత్వం కాదు. 100 మందికి ఏదైనా ఇబ్బంది జరిగితే నేనున్నాననేటువంటి భరోసా కల్పించడం కోసం నాయకత్వం. అన్ని రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు ఇదే జరుగుతుంది. కానీ దరిద్రం మన దర్శి నియోజకవర్గంలో మాత్రం ఇది విష సంస్కృతి వస్తుంది. కాబట్టి కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వండి. ఇప్పటికైనా సమీకరణాల దృష్ట్యా, జనాభా దృష్ట్యా ఖచ్చితంగా బీసీలకు రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి. నాకు తెలిసినంత వరకు నేను ఓపెన్గా చెప్పేస్తున్నా, దర్శి టౌన్లో బీసీలు తెలుగుదేశం పార్టీకి దూరంగా జరిగారు. అది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది. జరగకపోతే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పోల్ పెరిగేదే. బీసీలు దూరంగా జరిగారు అనేది మాత్రం క్లియర్గా కనిపిస్తుంది వాస్తవ విషయం. కాబట్టి ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీలో కొంత మార్పులు చేర్పులు చేసి బీసీలకు కూడా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి. తెలుగుదేశం పార్టీ యొక్క వెన్నుముక బీసీలు లేనటువంటి తెలుగుదేశం పార్టీ ఎక్కడా లేదు. వాళ్ళు తలుచుకుంటే అధికారంలోకి తేవాలి అనుకుంటే వాళ్ళు ఆస్తులకి కానీ లేకపోతే ఇంకేదైనా ప్రలోభాలకు కానీ లొంగరు. వాళ్ళ ఆత్మాభిమానం దెబ్బతింటేనే వాళ్ళు లొంగుతారు తప్పనిచ్చి ఇంకెక్కడా కూడా. ఎందుకంటే హెచ్ఎల్ఆ నియోజకవర్గం చిన్న ఉదాహరణ తీసుకుంటా. హెచ్ఎల్ఆలో బీజేపీ తరఫున పోటీ చేసిన వ్యక్తికి కేవలం 1200 మంది ఆయన సామాజిక వర్గం ఉంటే అక్కడ తూర్పు కాపులు, కళింగ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అలాంటి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం బీజేపీ 30,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందాడు అక్కడ ఉన్న అభ్యర్థి. కానీ మన దర్శి నియోజకవర్గంలో ఇంకా సమీకరణాలు పద్దాకలు చెప్పాల్సిన పనిలే. ఇంత పెద్ద సమీకరణం ఉండి కూడా కేవలం 2450తో ఓడిపోయామంటే ఎక్కడ లోపం జరిగింది, దాని మీద వెరిఫై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడున్నటువంటి నాయకత్వం అంటే ప్రజెంట్ ఎవరైతే పదవులు తీసుకొని పనిచేస్తున్నారో వాళ్ళు ఎంతవరకు పనిచేశారు, శక్తి మేర పార్టీకి ఎంత సేవలు అందించారని మీరు వెరిఫై చేసుకొని తప్పనిసరి పరిస్థితుల్లో కొత్త వ్యక్తులకు పార్టీకి అధికారాన్ని అందిస్తే ఈ డబ్బు సంస్కృతి అనేది పోయే అవకాశం ఉంటుంది. లేకపోతే వీళ్ళనే కొనసాగిస్తే 2029లోకి వచ్చి మళ్ళీ వీళ్ళు గొట్టిపాటి లక్ష్మి గారి మీద తిరుగుబాటు చేసిన ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఈవెన్ జరిగిద్ది. అది గోరంట్ల రవికుమార్ విషయం జరగలేదా? ఏం చేశాడు గోరంట్ల రవికుమార్? పార్టీ అధిష్టానం ఆదేశించింది, మరి ఆయన మీద తిరుగుబాటు చేయలేదా? రేపు లక్ష్మి గారి మీద కూడా అంతే చేస్తారు. ఎందుకని వాళ్ళు వెనకుండా నడిపించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కాబట్టి ఈ సంస్కృతికి స్వస్తి ఫుల్ స్టాప్ పెట్టాలని అంటే సమీకరణాల దృష్ట్యా టాలెంట్ ఉన్న కుర్రాళ్ళకి, కాంట్రవర్సీకి దూరంగా ఉన్నటువంటి నాయకుల్ని ఎవరన్నా పొద్దుగూకులు గ్రూపుల్లో మెసేజ్లు పెడుతుంటారు. పార్టీలో ఒక పదవి ఇచ్చారు, నచ్చలేదు మనకి, ఓపెన్గా చెప్పండి, నాయకుల దగ్గర చెప్పండి. మీకు వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ చేయాల్సినంత అవసరం మీకేముంది? వాట్సాప్ గ్రూప్స్ అంటే ఏంటి? సమాచారం, పార్టీ సమాచారాన్ని ప్రజలకు, కార్యకర్తలకు చేరవేయటం కోసం పెట్టింది. అంతేగాని మీ వ్యక్తిగత అభిప్రాయాల్ని, ద్వేషాలని, లేకపోతే మీ వ్యక్తిగత ఆలోచనలు అందులో రుద్దటానికి పెట్టింది కాదు వాట్సాప్ గ్రూప్స్. ఆ మాత్రం తెలియని వాళ్ళు మీరు నాయకులు గట్టి చలామణి అవుతున్నారు, నాకైతే అర్థం కావట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా 5 ఏళ్ళు 2029కి సంసిద్ధం అవడానికి ఒక అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చారు. వాస్తవానికి ఓడిపోవటం అనేది చాలా బాధగా ఉంది. కానీ గుడ్డిలో మెల్లలాగా పైన ప్రభుత్వం రావటం అనేది ఒక రకంగా సంతోషంగా ఉంది. వాళ్ళకు కూడా న్యాయం జరిగింది. ఈవెన్ నాకు తెలిసినంత వరకు కూడా. లేకపోతే ఈరోజు ఇన్ని ఫ్లెక్సీలు ఇక్కడ కట్టేవాళ్ళు కాదు.
నేను ఓపెన్గా చెప్తున్నా. అధికారం ఉంది కాబట్టి ఈరోజు మనం ఫ్లెక్సీలు కట్టుకున్నాం, ఏం చేసినా బాగుంది. కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే తెలుగుదేశం పార్టీ అనేది దర్శి నియోజకవర్గంలో ప్రతిసారి ఓడిపోవటం మనకు అవమానంగా ఉంటుంది. మన దగ్గర టాలెంట్ లేకో, కార్యకర్తలు లేకనో, క్యాడర్ లేకనో, దమ్ము లేకనో ఓడిపోతే ఓకే యాక్సెప్ట్ చేస్తాం. రాష్ట్రంలో ఎక్కడ మున్సిపాలిటీ కొట్టకపోతే మనం ఒక్కరం మున్సిపాలిటీ కొట్టి చూపించాం. అలాంటి దమ్మున్న ఈ నియోజకవర్గంలో కేవలం నాయకుల మధ్య ఉన్నటువంటి అలసత్వం, యుగో ఫీలింగ్స్, కాంప్రమైజ్ అవ్వనటువంటి తత్వం, మా యుగో మాత్రమే సాటిస్ఫై అవ్వాలన్న తత్వం, ఒకవేళ వీళ్ళు వస్తే ఇక్కడ పాతుకుపోతారేమన్నటువంటి భయం, ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి మైనస్ అయి చేకూర్చాయి.